డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పులున్న అందరూ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవటం అవసరమా? ఎలాంటి పరిస్థితుల్లో ఈ స్కాన్ చేయించుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఎంఆర్ఐ స్కానింగ్ అన్నది మన దేశంలో విచ్చలవిడిగా దొరుకుతుందండి. మీరు ఫారెన్లో చూస్తే, ఎక్కడ లండన్లో ఎక్కడ చూసినా కానీ ఇంత ఫ్రీగా ఎంఆర్ఐ స్కాన్స్ ఎవరు చెయ్యరు. అయితే ఎంఆర్ఐ స్కాన్కి ఒక పర్టికులర్ ఇండికేషన్ అన్నది ఉంటుంది. ప్రతి మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకు ఎంఆర్ఐ స్కాన్ చేయించడంలో మీనింగ్ లేదు. ఎప్పుడు అంటే ఎంఆర్ఐ స్కాన్ అవసరము యంగ్ పర్సన్ కింద పడ్డారు, దెబ్బ తాకింది, మోకాళ్ళ వాపు వచ్చింది, దాని తర్వాత పనులు చేసుకోలేకపోతున్నారు అంటే నొప్పితో కానీ, లేకపోతే మెకానికల్ సిమ్టమ్స్ అంటాం, అంటే మోకాళ్ళు మడవడము, జాపడము, సాధ్యం కాకపోవడము, లేకపోతే నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పిపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉండి బాధపడుతున్నారంటే అప్పుడు వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ అవసరం. ఇండిస్క్రిమినేట్గా ఎంఆర్ఐ స్కాన్స్ చేయడంతో లాస్ ఏంటంటే చాలామందికి ఈ ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా సెన్సిటివ్ టూల్ అండి. దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ అది పికప్ చేసేస్తుంది. సో ఏమైపోతుందంటే వీళ్ళకు ప్రాబ్లం లేనిది కూడా అది ప్రాబ్లం లాగా చూపిస్తుంది. దాని తర్వాత మొత్తం అందరూ కన్ఫ్యూజన్లోకి వచ్చేసి ఏం చేయాలో అర్థం కాకుండా నానా బాధలు పడుతుంటారు. సో ఎంఆర్ఐ స్కాన్ అన్నది చాలా లిమిటెడ్ మందికి అవసరము. అది ఫస్ట్ హిస్టరీ తీసుకొని క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకున్న తర్వాతనే డిసైడ్ చేయాలి. దానికి పరిగెత్తుకుంటూ పోయి ప్రతి ఒక్కళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేయించే అవసరం లేదు.